హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న వేళ అసమాబాద్లోని సివిల్ సప్లైస్ గ్యాస్ సిలిండర్ గోదాంలో వెలుగు చూసిన పరిస్థితులు మరింత కలవరపెడుతున్నాయి. ప్రమాణాలు పాటించని సేఫ్టీ లేని చోట గ్యాస్ నిల్వలు ఏర్పాటు చేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా? అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎదుర్కొనే వ్యవస్థ సిద్ధంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీస అగ్నిమాపక భద్రతా చర్యలు కూడా కనిపించకపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. నగరం నడిబొడ్డున ప్రమాదకరంగా మారిన ఈ గోదాంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని గోదాం చూసిన వ్యక్తులు భయపడుతున్నారు. గ్యాస్ గోదాంలో పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన రాజ్ న్యూస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పెసో దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. గోదాముల్లో తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తీసుకునే అధికారం ఉన్న పెసో ఎందుకు సైలెంట్ గా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. అసమాబాద్లోని గ్యాస్ గోదాంలో పరిస్థితిపై మా ప్రతినిధి పవన్ అందిస్తారు. వాగ్లింగంపల్లి అజామాబాద్ యొక్క ఎల్పిజి గోదాంలో మాత్రం పూర్తిగా అక్రమంగా సిలిండర్లు అమ్ముతున్నారని చెప్పి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. రాజ్ న్యూస్కి ప్రత్యేకంగా కస్టమర్లే వచ్చి ఫిర్యాదు కూడా చేస్తున్నారు. దీనిపైన మనం పిఎస్ఓ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు దాని తర్వాత ఇక్కడ గోదాం కూడా వచ్చి చూస్తే మాత్రము ఇక్కడ సిలిండర్లు కొన్ని అక్రమంగా నిల్వ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సిలిండర్కి సంబంధించి కొన్ని అన్ఆథరైజ్డ్గా గ్యాస్ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లుగా దీనిపైన చాలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా పిఎస్ఓలో ఫిర్యాదు కూడా చేసింది రాజ్ న్యూస్ బృందం. అయితే ఇందులో చూస్తే మాత్రం కస్టమర్లకు కూడా కొంతమందికి బ్లాక్లో అమ్ముతున్నట్లుగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే స్వయంగా వారే వచ్చి రాజ్ న్యూస్కి కూడా కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇన్ని సిలిండర్లు పెట్టినా కానీ ఎక్కడ ఫైర్ సేఫ్టీ సంబంధించి మాత్రం ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సిలిండర్లు ఇక్కడ నిల్వ ఉంచితే మాత్రం ఫైర్ సేఫ్టీ మాత్రం చాలా క్లోజ్గా ఉండాలి. ఎందుకంటే ఫైర్ సంబంధించిన వెంటనే ఫైర్ని అదుపులోకి తీసుకురావాల్సిన మెజర్మెంట్స్ కూడా ఉండాలి. కానీ అలాంటి యొక్క ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ మాత్రము ఎక్కడా కూడా కనిపించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క గోదాం మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నట్లుగా దీనికి సంబంధించి చూస్తేనే మనకు ఇలా అర్థమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడము, అంతేకాకుండా ఇక్కడ అభిలాష్ అనే ఒక వ్యక్తి పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం దీనికంతా కూడా దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటు దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు అభిలాష ఉన్నారు. అభిలాష్ అడిగి తెలుసుకుందాం. అసలు మీతో దీనికి సంబంధించి చెప్పండి, ఇక్కడ బ్లాక్లో దందా జరుగుతుందా? లేదండి, ఇక్కడ బ్లాక్లో అసలు గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి బ్లాక్ అనేది మేము ఎంకరేజ్ చేయము. ఆల్రెడీ మేము పట్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ అనేది బ్లాక్ మార్కెట్ అనేది లేదు. ఇక్కడ సిలిండర్లకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంత వరకు ఉంది సార్? అంటే ఫైర్ సేఫ్టీ ఉన్నాయి కదండి. ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా. అది కాదు, ఫైర్ సేఫ్టీ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే సిలిండర్కి సంబంధించి అంటే ఇవి ఈ ఒక 4 సిలిండర్ ఇన్ని సిలిండర్ల అంటే ఇవన్నీ ఎంటీస్, ఫుల్స్ కావు, ఎంటీసే ఉన్నాయి. కొన్ని ఫుల్స్ కూడా ఉన్నాయి అంటే ఒక 300 వరకు ఫుల్స్ ఉంటాయి. దేనికి దానికి సపరేట్ ఉంటుంది. కానీ ఇందులో ఫుల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అప్పుడు ఏంటి ప్రమాదం? ఫైర్ యాక్సిడెంట్ మామూలుగా ఉండదు, ఏదైనా లీకేజ్ ఉంటేనే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. అందుకోసం ఇక్కడ పవర్ కూడా ఏమి ఉండదు గోడౌన్లో. ఫైర్ యాక్సిడెంట్ పవర్ ఉందంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని ఉంటుంది. కానీ ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా అయినా కూడా జరగవచ్చు. ఇప్పుడు సిలిండర్ తాకినప్పుడు ఒక చిన్న స్పార్క్ వచ్చినా కూడా లేదు, మామూలుగా కాదు. ఏమైనా లీకేజెస్ కానీ ఏదైనా పవర్ ప్రాబ్లం ఏదైనా ఉంటేనే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. లేదంటే మామూలుగా అయితే ఫైర్ యాక్సిడెంట్ కాదు. ఎందుకు దీనిపైన ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి? ఈ యొక్క గోదాం పైన, అజామాబాద్ గోదాం అంటేనే పూర్తిగా అక్రమాలకు అడ్డగా మారిందని చెప్పి స్వయంగా కంప్లైంట్లు వస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? కంప్లైంట్లు అయితే ఏం లేవు, మీరే అంటున్నారు కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి. మా దగ్గరికి డైలీ ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు కదా, ఎవరేం చెప్పట్లేరు. ఓన్లీ మీరు కస్టమర్కి ఒక గ్యాస్ ఎంతకి ఇస్తారు? రేట్ 965 రూపీస్కి ఇస్తాం. అది గవర్నమెంట్ ఎక్స్ట్రా ₹1 కూడా తీసుకోరా? లేదండి, పక్కా. మొత్తానికి చూస్తే మాత్రము ఇక్కడ అక్రమాలు జరుగుతున్నా కానీ ఇక్కడ మాత్రము ఎలాంటి అక్రమాలు జరగట్లేదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మాత్రము ఇక్కడ గోదాంలో పూర్తిగా పూర్తిగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము అంటే గోదాంగా చూపిస్తున్నారు, కానీ ఇక్కడి నుంచే సిలిండర్లు కూడా అమ్ముతున్న పరిస్థితి చూస్తున్నాము. ఒకవేళ ఇందులో ఫైర్ జరిగితే మాత్రము ఈ చుట్టుపక్కలంతా కూడా పూర్తిగా మాడి మసి అయిపోయే అవకాశం ఉంటుంది. ఎన్నో ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి దీనిపైన మాత్రం అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న ఏ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే దీనిపైన అధికారులు పట్టించుకుంటేనే
తమ ప్రాణాలు కాపాడుకుంటాం, ఎందుకంటే ఈ యొక్క గోదాము పూర్తిగా దీనికి సంబంధించి తమకు ప్రాణాలకే ముప్పుగా ఉందని చెప్పి కూడా ఇక్కడ వచ్చే కస్టమర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీనిపైన అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే దానిపైన కూడా వేచి చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. కేవీ బులెటిన్ అప్డేట్.